హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజీతో సరదాగా. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ సుజీ. ఈరోజు నేను మీకోసం చేయబోతున్న వంట కొబ్బరి అలానే కొత్తిమీర రైస్ చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి, మీరు కూడా చూసేయండి. నేను ముందుగా రైస్ తీసుకున్నానండి, ఒక 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను అనమాట. ఈ గ్లాస్తో ఒక 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. అలానే చిల్లి తీసుకున్నాను, కొబ్బరి తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి తీసుకున్నానండి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆనియన్ అండి, అలానే సాల్ట్ కూడా తీసుకున్నాము. ఊలగర మసాలాలన్నీ తీసుకున్నానండి. చెక్క, మరాఠీ మొగ్గ, జీరా, అలానే దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, ఇలాచి తీసుకున్నానండి. కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదండి. ఒకసారి అయితే మనం కొబ్బరిని, పుదీనాని అవన్నీ కట్ చేసుకున్నామండి. కట్ చేసుకుని మిక్సీ పట్టుకుందాం. అది ఏ విధంగా పట్టుకుంటానో మీకు చూపిస్తాను, అది కూడా మీరు చూడండి. కొబ్బరి ముక్కలు తీసుకున్నామండి. ఈ కొబ్బరిని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. మిక్సీ జార్ తీసుకుని ఇందులో కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. అలానే అల్లం వెల్లుల్లి వేస్తున్నానండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 4 రెబ్బలు వేస్తున్నాను. అలానే అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను కదండి, అది కూడా వేసాను. అలానే ఇప్పుడు పుదీనా వేస్తున్నానండి. నా కారం తగ్గట్టుగా ఒక 15 పచ్చిమిరపకాయల వరకు తీసుకున్నానండి. ఇవి కూడా వేసేస్తున్నాం. ఇప్పుడు అలానే కొత్తిమీర కూడా వేసుకుందామండి. మిక్సీ పట్టేసుకున్నాను, అలానే మెత్తగా పేస్ట్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు వంట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అది కూడా ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను, అది కూడా చూడండి. మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టుకున్నామండి. కుక్కర్ గిన్నె కొంచెం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఆయిల్ వేసుకుందాం. నేను ఒక 8 టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నానండి ఆయిల్. అయితే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి రైస్కి. ఆయిల్ కొంచెం వేయడం వద్దామండి. ఆయిల్ మరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఊలగర మసాలాలన్నీ వేసేసుకుంటాను నేను. ఇవి ఒక 1 మినిట్ వరకు ఫ్రై అవుతామండి. ఒక 1 మినిట్ ఫ్రై అవ్వనిచ్చి కరివేపాకు వేసుకుందామండి. ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవుతాం. కొత్తిమీర, పుదీనాని వేసేసుకున్నాం ఇందులో, కొబ్బరిని. వేసేసుకుని ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇది పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఎంత మంచిగా ఫ్రై అయితే రైస్ అనేది అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట అండి. ఆ కొబ్బరి, పుదీనా, కొత్తిమీర అవన్నీ చక్కగా మనకి నోటికి బాగా తగ్గుతాయి అన్నమాట. టేస్ట్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ వస్తుందండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్కి తగ్గట్టుగా ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నేను సాల్ట్ వేస్తున్నానండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకుని మీకు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట సాల్ట్. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను 3 టేబుల్ స్పూన్ల వరకు వేస్తాను అనమాట. ఇంకొక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. అప్పుడు వాటర్ వేసేసుకున్నాను ఇందులో. ఒకసారి అలా మూత పెడదామండి పైన. చూసారు కదండి, ఫ్రై అయిపోయింది. ఇంకా ఇందులో వాటర్ వేసేసుకోవట్లేదు నేను. చక్కగా ఫ్రై అయిపోయింది. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదండి. ఇప్పుడు ఇందులో 3 గ్లాసులు వాటర్ వేసుకుంటాను నేను. ఒక 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటాను నేను.
చూసారు కదండి 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను కదా. అలానే ఇందాక మిక్సీ పట్టుకున్నాను కదండి, అందులో కొంచెం వాటర్ వేసుకున్నాను. మిక్సీ గిన్నెలో వేసేసుకుని ఇవి కూడా వేసేసుకుంటానండి, కొంచెం వాటర్ అన్నమాట ఇది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని మనకి సాల్ట్ అయితే సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకుందామండి. సరిపోయిందండి, సాల్ట్ అయితే సరిపోయింది. ఇంకా మనకి ఏం అవసరం లేదండి. ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకుని తర్వాత రైస్ వేసుకుందామండి. చూసారు కదండి వాటర్ ఎలా బెరగా అవుతుందో. ఒకసారి కలిపేసుకుని రైస్ యాడ్ చేసేసుకున్నామండి. దీనికి వాటర్ ఇలా మరిగినప్పుడు మాత్రమే రైస్ వేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది. రైస్ అయితే వేసుకున్నాం కాబట్టి ఒక 1 పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేద్దామండి. ఒక 1 పొంగు వచ్చిన తర్వాత మనం మరి కుక్కర్కి పెట్టుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు మూత పెట్టుకుని ఒక విజిల్ వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకున్నామండి. ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. చూసారు కదండి పొంగు అయితే వచ్చింది కదా. ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేసుకుంటానండి. కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక విజిల్ వస్తే సరిపోతుంది అన్నమాట. ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాం కదండి, విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామండి. అయితే ఈలోపు మనం రైస్లోకి మనం రైతాని ప్రిపేర్ చేసుకున్నామండి. అది కూడా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానో అది కూడా చూడండి. మనం ముందుగా పెరుగు తీసుకుని ఈ పెరుగు మీద మీగడ ఉంటుంది కదండి, మీగడ మొత్తం పక్కకు తీసేసుకోవాలన్నమాట. పక్కకు తీసేసుకొని మనం ఎంత రైతా చేసుకుంటామో ఒక 2 గంటల వరకు పెరుగు వేసుకున్నాం అనమాట. నేనైతే ఒక 4 గంటలు పెరుగు వరకు వేసుకుంటానండి. ఇందులో వాటర్ అది ఏం పోయినండి, నేను ఇలానే గట్టిగానే చేసుకుంటాను. చూసారు కదండి ఒక 4 గంటలు పెరుగు వరకు వేసుకున్నాను కదా. నేను దీన్ని పక్కన పెట్టుకున్నాను అండి. ఇందులోకి ఆనియన్ కట్ చేసుకున్నాం. మనం రైస్ అయ్యే లోపల చూసారు కదండి రైతాని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. మనం చేయి పెట్టి కూడా ఈ ఆనియన్స్ని పిసుకొచ్చండి, ఎందుకంటే నాకు టైం ఉంది కాబట్టి ఎలాగో ఊరుతుందండి. మనకి పెరుగులోకి ఆనియన్స్ ఊరుతుంది కాబట్టి నేను స్పూన్ వేసి కలిపేసుకుంటున్నాను. టైం లేదనుకుంటే చేతితో కలిపేసుకోవచ్చండి. కొంచెం మెత్తగా పిసుకేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. రైస్ అయితే చాలా కలర్ఫుల్గా వచ్చిందండి. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. స్మెల్ అయితే అదిరిపోయిందండి. చూసారు కదండి రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది కదా. స్మెల్ అయితే అదిరిపోయిందండి. మనం ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసేసుకుందాం దీన్ని. చూసారు కదండి మన కోకోనట్ అలానే కొత్తిమీర రైస్ అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా వచ్చిందో ఒకసారి టేస్ట్ చేసి చెప్తానండి మీకు. కొంచెం రైతా తీసుకొని రైస్లో కలుపుకొని జస్ట్ కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకుని చాలా అంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే. తప్పకుండా మీరు కూడా వీడియో ట్రై చేయండి. ట్రై చేసి అలానే టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందు ఉంటుంది మీ సుజీ. బాయ్.